గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ కదా యాక్చువల్గా, కానీ మీరు నాకు డే మొత్తం మీద ఇదే ఫస్ట్ టైం అనిపించడం కదా, అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ బదులు గుడ్ మార్నింగ్ చెప్పాను. రైట్, ఎలా ఉన్నారు అందరూ? ఒక 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ మనందరం ఈరోజు కలుస్తున్నాం. హోప్ మీరందరూ బాగున్నారు, ఫ్యూచర్లో కూడా బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, అన్ని కాన్సెప్ట్స్ చాలా బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మన సెషన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మీకు ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను, చూడండి. ఏబుల్ టు సీ మై స్క్రీన్? మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? రైట్, వెల్కమ్ టు విద్యాశక్తి. మనం మ్యాథ్స్ ని ఒక ఫన్ వేలో ఈజీగా ఎగ్జైటింగ్ గా నేర్చుకుందాము, ఓకేనా? రైట్, మరి మ్యాథ్స్ ని ఫన్నీగా ఈజీగా సింపుల్ గా ఎలా నేర్చుకోవచ్చు అంటే, మనకి విద్యాశక్తి దానికోసం ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఆ లెర్నింగ్ మేడ్ ఫన్ అనేది ఎలా చేస్తుంది అంటే, లైవ్ ఆన్లైన్ క్లాసెస్, మనకి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తుంది. అండ్ ఆల్సో యాక్టివిటీస్ అండ్ గేమ్స్. మన మ్యాథ్స్ లో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. అసలు రియల్ లైఫ్ లో ప్రతి ఇన్సిడెంట్ కి మ్యాచ్ చేసేదే, మనల్ని మ్యాచ్ చేసేదే మ్యాథ్. అది ఎలా నేర్పిస్తున్నారు మనకి? యాక్టివిటీస్ అండ్ గేమ్స్ ద్వారా. లెర్నింగ్ విత్ టెక్నాలజీ, మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇక్కడ నేర్చుకుంటున్నాం. మీరు రియల్ లైఫ్ లో మ్యాథ్స్ ఎక్కడెక్కడో చూస్తుంటారు, చాలా చోట్ల చూస్తుంటారు కదా. రైట్, ఈ మ్యాథ్స్ ని మనం ఇంకా సింపుల్ గా నేర్చుకునే ప్రాసెస్ లో, ఈ జర్నీలో నేను మీతో ఉంటాను, మీరు నాకు హెల్ప్ చేయండి, ఓకేనా? నా పేరు ధనలక్ష్మి, నేను మీ మ్యాథ్స్ ట్యూటర్. సో వి విల్ టుగెదర్ లెర్న్, ఎక్స్ప్లోర్, సాల్వ్ అండ్ ఎంజాయ్ మ్యాథ్స్. ఓకే, మనందరం కలిసి మ్యాథ్స్ నేర్చుకుందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త కొత్తవి సాల్వ్ చేద్దాము, ఓకేనా? రియల్ లైఫ్ లో మనం మ్యాథ్స్ ఎక్కడెక్కడ చూస్తుంటాము? రియల్ లైఫ్ లో క్రికెట్ స్కోర్స్ చెప్పుకునేటప్పుడు, షాపింగ్ బిల్స్ అప్పుడు, టైం చెప్పుకునేటప్పుడు, మొబైల్ యాప్స్, బిల్డింగ్స్ అండ్ డిజైన్. బిల్డింగ్స్ అండ్ డిజైన్ అంటే దాంట్లో మనం ఎక్కడ మ్యాథ్స్ యూజ్ చేస్తున్నాం? ప్లానింగ్స్, మనం కలిపే సిమెంట్, ఇసుక మిక్స్చర్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎంత హైట్ లో ఏది కట్టాలి, స్లాబ్ ఎంత వేయాలి, పైన రూఫ్ ఎంత పొడుగు ఉండాలి, బీమ్స్ ఎంత కట్ చేయాలి, ఇవన్నీ చెప్పేది మ్యాథే కదా. రైట్, ఇవి నాకు వచ్చిన ఐడియాస్. ఇంకా మీకు తెలిసి మ్యాథ్స్ ని మనం రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము? చాట్ బాక్స్ లో నాకు పంపించండి, ఎక్కడెక్కడ వాడుతున్నాము? పంపిస్తున్నారా చాట్ బాక్స్ లో? ఎంతమంది పంపించారు చాట్ బాక్స్ లో? పంపించలేదు ఇంకా ఎవరు. రియల్ లైఫ్ లో మనం మ్యాథ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? రైట్, క్రికెట్స్ కోర్సులు. సరే, మీరు చెప్పేలోపు నేను ప్రిపేర్ చేసుకున్నది నేను చెప్తున్నాను. నాకు స్పాంటేనియస్ నాకు గుర్తొచ్చినాయి క్రికెట్ స్కోర్స్, షాపింగ్ బిల్స్, టైమ్ అండ్ క్లాక్స్, మొబైల్ యాప్స్, బిల్డింగ్స్ అండ్ డిజైన్స్. ఒకవేళ నైట్ పూట మీ మమ్మీ చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు అనుకుందాం. ఎన్ని చపాతీ ప్రిపేర్ చేయాలో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? ఒక మనిషికి 3 చపాతీస్ అనుకుందాం, మొత్తం ఉన్నది 5 members. అప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా లెక్క పెడుతున్నారు? 3 into 5 15 చపాతీస్ ప్రిపేర్ చేస్తారు. ఎలా? అదొక మ్యాథ్స్ అప్లికేషనేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 1/2 kg కర్రీ చేస్తారు అనుకుందాం. రోజు చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు, ఆ 1/2 kg కర్రీని కాస్త 2 kg కర్రీ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మీరు ఉప్పు, కారాలు, ఇంకా ఏమైనా కావాలంటే మసాలాలు ఎలా యాడ్ చేస్తారు? రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ యూజ్ చేసే కదా. 1/2 kg కర్రీకి 1 చెంచా ఉప్పు, కారం వేస్తే మరి 2 kgలకు ఎంత వేయాలి అనేది రేషియో ప్రపోర్షన్స్ యూజ్ చేసేనా? సో మీకు తెలియకుండానే మీ నిజ జీవితంలో చాలా చోట్ల మ్యాథ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, కొన్ని వస్తువులు కొనుక్కున్నారు, వస్తువులు కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు, రైట్? డబ్బులు ఇస్తారా? ఇప్పుడు మరి అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా? ఎంత ఇవ్వాలో అతనికి
ఒకవేళ మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నా మిగిలితే మళ్ళీ తిరిగి అది మీకు ఇవ్వడానికి ఇవన్నీ మ్యాథ్స్ అప్లికేషన్సే కదా. నేను ఒక స్టూడెంట్ అడిగాను, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం కదా, ఒకవేళ నీకు కనుక మ్యాథ్స్ రాకపోయి ఉంటే నీకు ఏది ఇంపాసిబుల్ అయ్యింది, ఏది కష్టమై ఉండేది అని. తను ఏమైందంటే తెలుసా, మేడం నాకు మ్యాథ్స్ రాకపోయినా పర్లేదు, నేను ఒక క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుంటాను అని చెప్పింది. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే అన్ని సాల్వ్ చేసేయచ్చా ప్రాబ్లమ్స్? నో, అన్ని సాల్వ్ చేయలేము. ఇప్పుడు మీరు ఏది యాడ్ చేయాలో, ఏది సబ్ట్రాక్ట్ చేయాలో, ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే మీకు ఆన్సర్ క్యాలిక్యులేటర్ ఇస్తుందా? ఇవ్వదు. సో మీరు జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసి మీరు దానికి ఏమైనా కమాండ్స్ ఇస్తే అది మీకు ఆన్సర్ ఇస్తుంది. అంతేగాని డైరెక్ట్ గా ప్రతి చోటుకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి బిల్ పే చేయంటే అది పే చేస్తుందా? క్రికెట్ స్కోర్ ఎంత అంటే చెప్తుందా? సో మీరు నేర్చుకుంటేనే మీకు ఏమైనా టూల్స్ హెల్ప్ చేస్తాయి. టూల్స్ ఎలోన్ కాన్ డూ ద వర్క్. అవి వాటంటే అవే పనిచేసేస్తాయా? చెయ్యలేవు. రైట్. అయితే ఈ విద్యాశక్తిలో మనం ఎలా నేర్చుకుంటాము మ్యాథ్ కాన్సెప్ట్స్? యాక్టివిటీస్, గేమ్స్, సిమ్యులేషన్స్, వీడియోస్. ఈ సిమ్యులేషన్స్, వీడియోస్, గేమ్స్, యాక్టివిటీస్ యూజ్ చేసి మనం విద్యాశక్తిలో క్లాసెస్ నేర్చుకుంటాము. రైట్. ఇక్కడ మనము ఇలా సిమ్యులేషన్స్, యాక్టివిటీస్ వీటన్నిటికీ మనం కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. వాటిల్లో కొన్ని ఇవన్నమాట: జియోజిబ్రా, మ్యాథ్స్ బడి, వర్డ్ వాల్, సీకే12, కహూట్, ఓ ల్యాబ్స్. ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మేము యాక్టివిటీస్ ప్లాన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. వై స్టూడెంట్స్ లవ్ విద్యాశక్తి? మీరు లాస్ట్ ఇయర్ విద్యాశక్తి క్లాసెస్ చాలా మంది విన్నారు కదా మీలో. రైట్. మీకు ఈజీగా అనిపించిందా? ఈజీ ఎక్స్ప్లెనేషన్, ఫన్ యాక్టివిటీస్, చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంగ్లీష్ లోనే కానీ, మ్యాథ్స్ లోనే కానీ, సైన్స్ లోనే కానీ. ఇంటరాక్టివ్ క్లాసెస్, టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు మీకు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక చిన్న సిమ్యులేషన్ చూపిస్తే మీకు ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, దాని మీద నేను ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ నేను మీకు వర్చువల్ గా చూపించి దాంట్లో అన్ని ఎక్కడ ఏ పార్ట్ ఏమంటారు అనేది చూపిస్తే ఎలా ఉంటుంది? చాలా సింపుల్ గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఈజీ అయిపోతుంది. Am I correct? అందుకనే స్టూడెంట్స్ విద్యాశక్తిని చాలా ఇష్టపడతారు. రైట్. సరే, మీరు ఇప్పుడు మా విద్యాశక్తి తరపు నుంచి మేము మీకు క్లాసెస్ చెప్తున్నాము. మరి మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఏం చేయాలి? రైట్. రైజ్ యువర్ హ్యాండ్, లిజన్ కేర్ఫుల్లీ. ఎప్పుడైనా మేము ఒక టాపిక్ చెప్తున్నాము అంటే అది ఎవరి కోసం? మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఈ టాపిక్ మేడం నా కోసమే చెప్తున్నారు, నేను చాలా బాగా అర్థం చేసుకోవాలి, చాలా బాగా ఆన్సర్ చేయాలి, అంత కేర్ఫుల్ గా ఫోకస్డ్ గా వినాలి. మీకు ఏమైనా డౌట్ వస్తే ఆస్క్ క్వశ్చన్స్. మీకు చాట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ చాట్ బాక్స్ లో మీ క్వశ్చన్స్ ని మీరు ఎంటర్ చేయొచ్చు. రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఈ క్లాసెస్ వినేటప్పుడైనా కానీ, నార్మల్ టైమింగ్స్ లోనే కానీ, ఎప్పుడైనా రెస్పెక్ట్ ఎవ్రీవన్. ట్రై యువర్ బెస్ట్. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగామనుకోండి, ఖచ్చితంగా మీరు మీ లెవెల్లో మీరు ట్రై చేయాలి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోయారనుకోండి, మీరు ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం ఎలా ఆన్సర్ చేయాలో ట్రై చేయాలి. మీరు ఎందుకు చెప్పలేకపోయారో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లెట్స్ హ్యావ్ ఫన్ విత్ మ్యాథ్. ఓకేనా? మనం స్టార్ట్ చేద్దామా మన లెర్నింగ్ జర్నీని? రైట్. మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే, చాలా సింపుల్ కాన్సెప్ట్. నేను మీకు జనరల్ గా చెప్తాను, విద్యాశక్తి గురించి చెప్పాలనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మా విద్యాశక్తిలో మీకు క్లాసెస్ ఎలా ఉంటాయో జస్ట్ ఒక జనరల్ వ్యూ ఇద్దాం అనుకున్నాను. నేను మీకు ఈరోజు ఏ క్లాస్ లో టాపిక్ మెయిన్ గా తీసుకొని చెప్పట్లేదు. జనరల్ గా మీకు ఏ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ ని మేము మా క్లాసెస్ ద్వారా ఎలా సింప్లిఫై చేస్తామో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మన క్లాసెస్, మన సిలబస్ మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఈరోజు చూడండి, మీకు స్క్రీన్ మీద ఏమన్నా డయాగ్రామ్ కనిపిస్తుందా? ఏం డయాగ్రామ్ ఇది? ట్రయాంగిల్. వెరీ గుడ్. మీ అందరికి తెలిసిందే కదా, ట్రయాంగిల్ లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఎన్ని వర్టెక్స్ ఉంటాయి తెలుసా?
ఎన్ని వర్టిసెస్ ఉంటాయో తెలుసా? చూడండి, ఇవేంటి, వీటిని ఏమంటారు? డాట్సా? వర్టెక్స్. ఈచ్ డాట్ ఏమంటారు? వర్టెక్స్, రైట్? వర్టిసెస్, ప్లూరల్ ఏమో వర్టిసెస్, సింగిల్ అయితే వర్టెక్స్, రైట్? ఎన్ని ఉన్నాయి ట్రయాంగిల్ కి? 3 వర్టెక్స్ ఉన్నాయి, రైట్? 3 వర్టిసెస్, 3 యాంగిల్స్. 3 యాంగిల్స్ ఏనా? రైట్. సైడ్స్ 3 సైడ్స్ ఉన్నాయి. సో నేమ్ సజెస్ట్ చేసినట్టు ట్రయాంగిల్ అంటే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి, 3 వర్టిసెస్ ఉన్నాయి. 3 సైడ్స్ కనిపిస్తుందా మీకు? సో మనందరికి తెలుసు అసలు పాలిగన్ అంటే ఏంటి. పాలిగన్ అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్. ఏంటిది? క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ఏ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, 3 స్ట్రైట్ లైన్స్ కలిసి ఒక క్లోజ్డ్ ఫిగర్ ని ఫార్మ్ చేశాయి. దీన్నే ట్రయాంగిల్ అంటారు, రైట్? సో మీకు ఈ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసు. 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 వర్టిసెస్ ఉన్నాయి, రైట్? 3 వర్టిసెస్, 3 యాంగిల్స్, 3 సైడ్స్ ఉన్నాయి. అంతే. మీకు క్లోజ్డ్ ఫిగర్ 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్డ్ ఫిగర్ కి 4 సైడ్స్ ఉంటే ఏమని అనాలి? 5 సైడ్స్ ఉంటే ఏమనాలి? 7 సైడ్స్, 6 సైడ్స్, 4 సైడ్స్, రైట్? వాటికి పేర్లు ఉన్నాయి, మీ అందరికి తెలుసు అనమాట అది, రైట్? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఇప్పుడు, రైట్? చూడండి ఇక్కడ, ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి మొత్తం? 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ ఉంటే ఏమనాలి? ట్రయాంగిల్. ఇక్కడ 4 సైడ్స్, 1 2 3 4, 4 సైడ్స్ ఉంటే దీన్ని ఏమనాలి? క్వాడ్రిలేటరల్. ఆమె కరెక్ట్? కరెక్టేనా? 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అని, 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అని అంటారు. అలానే ఇక్కడ చూడండి, 1 2 3 4 5, 5 సైడ్స్ ఉంటే పెంటగాన్. ఏంటిది? పెంటగాన్. ఇక్కడ చూడండి, 6 సైడ్స్, 1 2 3 4 5 6, 6 సైడ్స్ ఉంటే హెక్సగాన్. మరి 7 సైడ్స్ హెప్టగాన్, 8 సైడ్స్ ఆక్టగాన్, 9 సైడ్స్ నోనగాన్, 10 సైడ్స్ డెకగాన్, రైట్? గుర్తు పెట్టుకోండి, ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసినాయే. కాకపోతే మీకు త్రో పిక్చర్స్ ఎలా చూపిస్తున్నామో ఒకసారి చూడండి. ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటగాన్, హెక్సగాన్, హెప్టగాన్, ఆక్టగాన్, నోనగాన్, డెకాగాన్, రైట్? అయితే క్వాడ్రిలేటరల్స్ మనకి మన 8th క్లాస్ లో మనం మెయిన్ గా నేర్చుకునేది ఏంటి? ఈ క్వాడ్రిలేటరల్స్ గురించి మనం ఎక్కువగా నేర్చుకుంటాము, అంతేనా? క్వాడ్రిలేటరల్స్ గురించి ఎలా నేర్చుకునేది, రైట్? సో మీకు తెలిసిన క్వాడ్రిలేటరల్స్ ఎన్ని ఎన్ని చెప్పండి? క్వాడ్రిలేటరల్స్ లో ఇప్పుడు ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి, మనం వాటిని యాంగిల్స్ బేస్ చేసుకొని 3 టైప్స్ చేసుకున్నాం, సైడ్స్ బేస్ చేసుకొని 3 టైప్స్ చేసుకున్నాం ట్రయాంగిల్స్ ని. అలానే క్వాడ్రిలేటరల్స్ ని కూడా కొన్ని టైప్స్ గా డివైడ్ చేసుకున్నాము. మీకు తెలిసిన క్వాడ్రిలేటరల్స్ ఏం చెప్పండి? క్వాడ్రిలేటరల్స్ మీలో ఎంతమందికి తెలుసు? రైట్, క్వాడ్రిలేటరల్స్ లో వెరైటీస్ ఉన్నాయి, రెక్టాంగిల్, స్క్వేర్, అవన్నీ అంతేనా? అందులో క్వాడ్రిలేటరల్స్ లోనే పారలోగ్రామ్స్. ఏంటది? పారలోగ్రామ్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, మీకు ఇప్పుడు ఒక పారలోగ్రామ్ చూపిస్తున్నా నేను, స్క్రీన్ మీద కనిపిస్తున్నా. ఈ డయాగ్రామ్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 4 వర్టిసెస్. ఎన్ని యాంగిల్స్? సో 4 సైడ్స్, 4 యాంగిల్స్, 4 వర్టిసెస్. సో దీన్ని క్వాడ్రిలేటరల్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. అయితే క్వాడ్రిలేటరల్స్ లో ఇది వన్ ఆఫ్ ద కేటగిరీ. ఏంటిది? దీని పేరేంటి? పారలోగ్రామ్. క్వాడ్రిలేటరల్స్ లో పారలోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద కేటగిరీ. ఏంటి దీని స్పెషాలిటీ? దీని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మీకు ట్రయాంగిల్ లోనే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంటుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది కదా. అలానే క్వాడ్రిలేటరల్స్ లో కూడా పారలోగ్రామ్స్ అనేది ఒక కేటగిరీ. అగైన్ ఈ పారలోగ్రామ్స్ లో కూడా ఇంకా 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ అసలు పారలోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఏ బి
టి మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి. ఈ సైడ్స్ లో పారలోగ్రామ్ కేసులో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ ఏడి సైడ్ బిఈ సైడ్ కి ఈక్వల్ ఉందా? రైట్. ఏబి సైడ్ డిఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది. సో పారలోగ్రామ్ ప్రాపర్టీస్ లో మనం ఏం చెప్పుకోవచ్చు? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ దట్? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సరే, ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇంకా యాంగిల్ మెజర్స్. వాట్ ఆర్ దోస్? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. చూడండి ఇక్కడ పీక్ ఆపోజిట్ డి, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా? రైట్, ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఈ, ఈ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. వీటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. సో పారలోగ్రామ్ కేసులో ఆపోజిట్ సైడ్స్ మాత్రమే కాదు, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ ఆల్సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయా? రైట్. ఇప్పుడు డయాగ్నల్స్ చూద్దాం. మీకు డయాగ్నల్స్ అంటే తెలుసా? రైట్, ఆపోజిట్ వర్టిసెస్ ని కలిపే లైన్స్ నే డయాగ్నల్స్ అంటారు. ఓకే, ఆపోజిట్ వర్టిసెస్ ని కలిపే లైన్స్ నే డయాగ్నల్స్ అంటారు. ఇప్పుడు మీకు డయాగ్నల్స్ అంటే ఏమవుతుంది? ఏఈ ఆపోజిట్ ఉన్నాయి, దీన్ని రెండింటిని జాయిన్ చేశారనుకోండి ఫామ్ అయ్యే లైన్ డయాగ్నల్ అంటారు. బిడి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే లైన్ డయాగ్నల్ అంటారు. చూడండి, సో ఏఈ లైన్ అంటే ఏఈ డయాగ్నల్ యొక్క లెంత్ ఎంత ఉంది? 5.04. మరి పిడిఈ లైన్ లెంత్, బిడి డయాగ్నల్ లెంత్ ఎంత ఉంది? 8.85. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? డయాగ్నల్స్ మే ఆర్ మే నాట్ ఈక్వల్. అవి ఈక్వల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఈక్వల్ అయ్యాయా? అవ్వలేదు. సో డయాగ్నల్స్ ఆర్ నీడ్ నాట్ బి ఈక్వల్. అవి ఈక్వల్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఈక్వల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండు డయాగ్నల్స్ ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి? ఒకదాన్నొకటి కట్ చేసుకున్నాయి. ఎలా కట్ చేసుకున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ ఏఈ మొత్తం 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. ఏఈ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. సేమ్ పిడి అనేది కూడా 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. అంటే ఏం చేసుకున్నాయి? డయాగోనల్ ఒకదాన్ని ఏం చేసుకున్నాయి? బైసెక్ట్ చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి? బైసెక్ట్ చేసుకున్నాయి. డయాగ్నల్స్ ఒకదాన్నొకటి బైసెక్ట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు నేను మొత్తం టాపిక్ మీకు కంప్లీట్ చేయను, జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. సో మనం జనరల్ గా విన్నది ఇప్పటి వరకు మనం నేర్చుకునేది పారలోగ్రామ్స్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, డయాగోనల్స్ మే ఆర్ మే నాట్ ఈక్వల్. అంటే ఈక్వల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మళ్ళీ డయాగోనల్స్ ఒకదాన్నొకటి బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేసుకుంటాయి. ఓకేనా? రైట్. ఇది ఒక టాపిక్, మనం దీన్ని ఇలా నేర్చుకుంటాము అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, మీ అందరికి బాగా ఇష్టమైన టాపిక్, చిన్న క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం ఇది. దీని పేరు ఏంటి చెప్పండి? ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటిది? అది ప్రొట్రాక్టర్. రైట్, దాని పేరేంటి? ప్రొట్రాక్టర్. మరి ప్రొట్రాక్టర్ ని దేనికి యూజ్ చేస్తాం మనం? యాంగిల్స్ మెజర్ చేయడానికి. వెరీ గుడ్, యాంగిల్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇందాక టాపిక్ లో మనమేమో యాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు జస్ట్ ఈ టాపిక్ లో యాంగిల్స్ ఎలా మెజర్ చేయాలో చూస్తున్నాము. నెక్స్ట్ అసలు జనరల్ గా టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ మనం ఎలా సింపుల్ గా నేర్చుకుంటామో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని ఒక యాంగిల్ ఎలా మెజర్ చేయాలో మీరు ఎంతమందికి తెలుసు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి బిసి రెండు ఆర్మ్స్, ఈ యాంగిల్ కి రెండు ఆర్మ్స్. ఈ యాంగిల్ ని ఎలా మెజర్ చేస్తామో ఒకసారి చూడండి. ఈ ప్రొట్రాక్టర్ ని తీసుకొని, ఈ ప్రొట్రాక్టర్ కి ఒక బేస్ లైన్ కనిపిస్తుందా కింద? ఆ బేస్ లైన్ ని కింద బేస్ ఆర్మ్ మీద పెడతాం మనం. అండ్ ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ని బి అనే వర్టెక్స్ దగ్గర పెడతాము. ఎందుకంటే మనం మెజర్ చేయాల్సిన యాంగిల్ అక్కడే ఉంది కదా, బి దగ్గరే ఉంది కదా. చూడండి ఒకసారి నేను ఎలా ప్లేస్ చేస్తున్నాను చూడండి. ఇంతేనా? నేను కరెక్ట్ గా పెట్టానా? బేస్ ఆర్మ్ మీద మన ప్రొట్రాక్టర్ బేస్ ఉంది, బేస్ లైన్ ఉంది. అండ్ ఆల్సో సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది? మనం ఎక్కడైతే యాంగిల్ మెజర్ చేయాలో ఆ వెర్టెక్స్ దగ్గర ఉంది. రైట్. ఇప్పుడు మీరు చూసే ప్రొట్రాక్టర్ మీద రెండు స్కేల్స్ ఉన్నాయి.
ఒకటి అవుటర్ స్కేల్, రెండు ఇన్నర్ స్కేల్. మరి మనం అవుటర్ స్కేల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇన్నర్ స్కేల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? బేస్ ఆర్మ్ ఎక్కడ జీరోని ఇండికేట్ చేస్తుందో చూడండి. ఇక్కడ అవుటర్ స్కేల్ మీద, ఇన్నర్ స్కేల్ మీద, ఎస్ జీరో ఇక్కడ ఉంది. ఇన్నర్ స్కేల్ మీద జీరోని ఇండికేట్ చేస్తుంది బేస్ ఆర్మ్. సో మనం దీన్ని మెజర్ చేసుకొని ఇప్పుడు యాంగిల్ చూస్తాం. 0, 10, 20, 30, 40, 50. సో 50కి 60కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని 55 అని చెప్తాము. రైట్? మీకు అర్థమైందా యాంగిల్ ఎలా మెజర్ చేయాలో? రైట్? సో ఎక్కడైతే బేస్ ఆర్మ్ జీరో ఇండికేట్ చేస్తుందో, ఏ స్కేల్ మీద ఇండికేట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ప్రొట్రాక్టర్ మళ్ళీ ఒకసారి నేను దాని మీద పెడుతున్నాను. చూడండి జీరో ఇక్కడ ఉంది, 10, 20, 30, 40. అంటే మనం ఏం స్కేల్ యూజ్ చేస్తున్నాం? ఇన్నర్ స్కేల్ యూజ్ చేస్తున్నాం. ఒక పని చేద్దాం, ఇంకొక యాంగిల్ మెజర్ చేద్దాం మనం. చూడండి ఇందాకటి యాంగిల్ ఏమో 60s, 70s లో ఉంటే ఇది రిఫ్లెక్టివ్ యాంగిల్, అంటే చాలా పెద్దగా ఉంది. చూద్దాం ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. చూడండి నేను ఎందుకు రొటేట్ చేశాను? మీలో ఎవరికి తెలుసు నేను ఎందుకు రొటేట్ చేశాను? రైట్, ఎందుకంటే ఈ యాంగిల్ అనేది చూడండి స్ట్రైట్ లైన్ కంటే ఎక్కువ ఉంది. సో వెన్ ఎవర్ ద యాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ ఏ స్ట్రైట్ లైన్, అంటే 180 కంటే ఎక్కువ ఉందో మనం ప్రొట్రాక్టర్ ని రివర్స్ లో ఆ వర్టెక్స్ దగ్గర పెడతాం. చూడండి కరెక్ట్ పెట్టానా నేను? రైట్, చూడండి సో జీరో దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇది 150 దగ్గర చూపిస్తుంది. అంటే 180 + 150 ఎంత? రైట్, 310. సో ఎప్పుడైనా మనం యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తున్నాము? స్ట్రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే ప్రొట్రాక్టర్ ని రివర్స్ లో పెట్టాము. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత? 180. 180 కంటే ఎక్కువ ఉంది అన్నా. రైట్, ఇంకొక యాంగిల్ చూద్దాం. చూడండి ఇప్పుడు దీన్ని రొటేట్ చేద్దాం. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా మెజర్ చేయాలి? సో ఇందాక చెప్పినట్టే ఈ ప్రొట్రాక్టర్ తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసాము. సెంటర్ పాయింట్ వర్టెక్స్ మీద పెట్టాము, బేస్ లైన్ బేస్ ఆర్మ్ మీద పెట్టేసాము. సో ఈ బేస్ ఆర్మ్ ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? జీరో ఇక్కడ ఈ స్కేల్ మీద ఇండికేట్ చేస్తాం. ఈ మెజర్మెంట్ కూడా ఈ స్కేల్ మీద తీసుకుంటాము. 50, 60, 80, 90, 130, 140కి 130కి మధ్యలో ఉంది. సో ఈ యాంగిల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 135. రైట్, సో మనం విత్ ద హెల్ప్ ఆఫ్ వర్చువల్ ప్రొట్రాక్టర్ మనం ఎలా యాంగిల్స్ మెజర్ చేయాలో చూసాము. రైట్, మనము క్వాడ్రిలేటరల్ లో పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ కూడా చూసాం. ఇంకొకటి మీకు ఒక ట్రయాంగిల్స్ లో ఒక ప్రాపర్టీ ఉంటుంది తెలుసా? సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత? ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి సమ్ ఎంతకి ఈక్వల్ చెప్పండి? 180 degrees. వెరీ గుడ్, 180 degrees ఈక్వల్. ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక క్విజ్ ప్లే చేద్దాం. ఓకేనా? క్విజ్ ఆడుకుందామా? రైట్, చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఒక ట్రయాంగిల్ లో మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ ఏనా? చూడండి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 3 యాంగిల్స్ ఉన్నాయి ట్రయాంగిల్ లో. ఈ యాంగిల్ సమ్ ఎంతకి ఈక్వల్? 180 degrees. ఏంటిది? 180 degrees. ఈ 180 degrees కి ఈక్వల్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక క్విజ్ ఆడదాం. ఓకేనా? రైట్, చూడండి దిస్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? రైట్, 2 sides ఈక్వల్ ఉంటాయి, 2 angles ఈక్వల్ గా ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, దిస్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వేర్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ సేమ్. ఇక్కడ ఉన్న యాంగిల్ బి సిలు రెండు ఈక్వల్ అంట. ఓకే, వాట్ ఆర్ దేర్ వాల్యూస్? ఇది క్విజ్ కదా, మీరు ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ మెన్షన్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ లో 2 angles ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ బీసీ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయంట. సో నేను ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే రెండోది కూడా ఎక్స్ అవుతుంది. 2x + 30 = 180 degrees. 2x + 30 = 180 degrees. మరి 2x = 150. వెరీ గుడ్.
The next value? Right, correct answer. Who told correct answer? Very good. Next question. Find the unknown angle in the triangle. ఇక్కడ చూడండి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మొత్తం అంటే నోన్ వాల్యూస్ ఎన్ని నోన్ వాల్యూస్ ఉన్నాయి తెలిసిన ఎన్ని ఉన్నాయి 35 ఒకటి ఉంది 120 ఒకటి ఉంది సో మనం ఈ థర్డ్ యాంగిల్ కనుక్కోవాలి ఈ మూడిటి సమ్ము మనకి 180కి ఈక్వల్ అవ్వాలి 35 ప్లస్ 120 అంటే ఎంత 155 ఈ 155 ప్లస్ థర్డ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 అవునా రైట్ సో ఈ 155 ని 180 లోంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది రైట్ 25 degrees. Find the unknown angle in the triangle. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి ఆల్రెడీ నేను 2 ప్రాబ్లమ్స్ చూపించాను ఇది థర్డ్ ప్రాబ్లం మీరు నాకు ఆన్సర్ చేయాలి అన్నోన్ యాంగిల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది 80 ప్లస్ 50 ఎంత 130 ఇక్కడ ఇది మరి వెరీ గుడ్ ఎంత 50 degrees. ఇక్కడ చూడండి ద సైజ్ ఆఫ్ యాంగిల్ ఏ బి అండ్ సి ఈస్ చూడండి మూడు ఈక్వల్ అంట మూడు ఈక్వల్ అన్నప్పుడు ఎందుకు ఈక్వల్ అవుతుంది 60 degrees. చూడండి విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ షోన్ హియర్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ చూపిస్తున్నారో చూడండి 40 70 ఈ యాంగిల్ ఎంత అవుతుంది వాల్యూ 40 ప్లస్ 70 110 టోటల్ షుడ్ బి ఈక్వల్ టు 180 సో 180 నుంచి 110 తీసేస్తే 70 వస్తుందా రైట్ సో అప్పుడు ఇక్కడ 70 ఇక్కడ 70 140 ప్లస్ 40 180 సరిపోయింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని వాల్యూస్ ఎక్యూట్ యాంగిల్స్ సో ఈ ట్రయాంగిల్ ఏమని పిలవచ్చు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకేనా ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదంట మరి ఏంటి ఆన్సర్ చూద్దామా నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసి లాస్ట్ లో చూద్దాం మనం ఆన్సర్ ఏంటో సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి క్విజ్ ఆడేటప్పుడు ఒక్కటి రాంగ్ ఆన్సర్ చేసినా 1 మార్క్ మిస్ అయిపోతుంది సో బీ కేర్ఫుల్ ఇప్పుడు చూడండి యాంగిల్ ఏ ఇది 65 degrees ఇది 75 degrees మరి దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది చెప్పండి కరెక్ట్ గా చెప్పాలి 65 ప్లస్ 75 ఎంత అంతేనా 140 రైట్ సో మరి యాంగిల్ ఏ వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుంది రైట్ అన్నోన్ యాంగిల్ ఇన్ ద ట్రయాంగిల్ సేమ్ ఇంతేనా ఇప్పుడు ఇది మీరు సాల్వ్ చేయండి నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను నెక్స్ట్ సిమ్యులేషన్ చూద్దాం మనం దాంతో మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం దీంతో మనం యాంగిల్స్ నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవచ్చో చూద్దాం చూడండి ఇక్కడ ఒక కొత్త సిమ్యులేషన్ చూపిస్తున్నాను దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంది ట్రయాంగిల్స్ యొక్క ఒక ప్రాపర్టీ ఉంది చూడండి స్క్రీన్ కనిపిస్తుందా మీకు స్క్రీన్ కనిపిస్తుందా రైట్ అయితే ఇక్కడ ట్రయాంగిల్ కి 3 యాంగిల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము రైట్ ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది సో ఈ బీసీ సైడ్ ని ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేస్తే ఈ బీసీ సైడ్ ని ఎక్కడైతే ఏసీ కట్ చేస్తుందో అక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది ఏం ఫామ్ అయింది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బయట సైడ్ ట్రయాంగిల్ కి బయట వైపు ఒక యాంగిల్ ఫామ్ అయింది ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటానికి మనకు ఒక ప్రాపర్టీ ఉంది ఏంటిది అది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ దీనికి ఎదురుగా ఉన్న ఏమేంటి ఇది ఈ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది అది అవునా కాదా అనేది మనం ఇక్కడ వర్చువల్ గా చూద్దాం ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఈ యాంగిల్ మీద పెడుతున్నా అట్ సేమ్ టైం ఈ పార్ట్ ని కూడా తీసుకొచ్చి ఈ యాంగిల్ మీద పెడుతున్నా ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చే పీస్
ఇక్కడున్న యాంగిల్ కి సమానం అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. చూడండి, కింద యాంగిల్ బి దగ్గర ఉన్న పార్ట్ పోర్షన్ తీసుకొచ్చి ఎక్స్టీరియర్ యాంగిల్ మీద పెడుతున్నా. వచ్చిందా? ఎక్స్టీరియర్ యాంగిల్ మీదకి వచ్చేసింది. సేమ్ ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర ఉన్న పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ మిగిలిన ఈ పోర్షన్ మీద పెట్టి చూస్తున్నా, ఈక్వల్ అవుతుందా లేదా కాదా అని చూడడానికి చెక్ చేస్తున్నాను ఆయన. రైట్, ఈక్వల్ అయిపోయింది. యాంగిల్ ఏ యాంగిల్ బి ఆ రెండు పార్ట్స్ ని కట్ చేసి నేను కనుక ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ మీద పెడితే దానికి ఈక్వల్ అయిపోయింది. ఈ యాంగిల్ ఏ యాంగిల్ బి సమ్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అయింది. సో దీన్ని బట్టి మనం ఈ ప్రాపర్టీ కరెక్టా కాదా చెక్ చేసుకున్నామా? చెక్ చేశారా మరి మీరు? నేనైతే చెక్ చేసేసుకున్నాను. రైట్, ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ అండి, మీకు నాకు ఇద్దరికి. స్టూడెంట్స్, నేను అప్పుడప్పుడు మిస్టేక్స్ చెప్తే మీరే కరెక్ట్ చేయాలి. దానివల్ల యూజ్ ఏంటి? మీలో అలర్ట్నెస్ పెరుగుతుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఈ సిమ్యులేషన్. ఎప్పుడైనా ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఏదైనా ఒక సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఫామ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్ లోపల ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్ సమ్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫామ్ అయిన ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ 2 ఇంటీరియర్ యాంగిల్ సమ్ కి ఈక్వల్ అవుతుంది. అది అవునా కాదా అనేది మనం ఒక వర్చువల్ ఎక్స్పెరిమెంట్ తో చూసాము. రైట్, చూసామా వర్చువల్ ఎక్స్పెరిమెంట్? సరే, ఈసారి యాంగిల్ ఏ ఫస్ట్ ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేశాను. ఓకేనా? రైట్, ఇప్పుడు యాంగిల్ బి పెడుతున్నాను. సో మనకి ప్రూవ్డ్ అన్నమాట. మనం ప్రాక్టికల్ గా చూసాము. ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అనే చూసాము. చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అయింది. 52 ప్లస్ 88 అంట. ఇక్కడ ఈ వాల్యూస్ 52 అంట, 88 అంట. సో వాటి సమ్ 140. సో ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత అంట? 140 కి ఈక్వల్ అంట. మనం కావాలంటే దీన్ని మనము ఏం చేయొచ్చు, ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని కూడా ఒక 2 ట్రయాంగిల్స్ డ్రా చేసి మెజర్ చేసి ఇది నిజమో కాదో మనం కనుక్కోవచ్చు. సో ఇంటికి వెళ్ళాక ఒకసారి ట్రై చేస్తారా? ఏం లేదు, జస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేయండి, వాటి మెజర్స్ చూసుకోండి, యాంగిల్ మెజర్స్. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ డ్రా చేస్తే వాటి సమ్ కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఇంకోటి మనందరికి బాగా ఇష్టమైన టాపిక్స్ లో ఫ్రాక్షన్స్ ఒకటి. అవునా కాదా? మీలో ఎంతమందికి ఫ్రాక్షన్స్ అంటే ఇష్టం? ఎందుకు అనంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి? నథింగ్ బట్ షేరింగ్ అన్నమాట. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. మన ఫ్రెండ్స్ తో కూడా మనం చాలా సార్లు మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. ఒక బాక్స్ తెచ్చుకొని ఆ బాక్స్ ని మనం 2-3 మెంబర్స్ కూర్చొని షేర్ చేసుకుంటాము. సమ్ టైమ్స్ ఏ పిజ్జా, చాక్లెట్ ఏదో ఒకటి తెచ్చుకొని షేర్ చేసుకుంటుంటాం కదా. సేమ్ అక్కడ షేరింగ్ లో వచ్చే పార్టే ఫ్రాక్షన్. రైట్, మోర్ ఓవర్ మనం ఒకసారి ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి చదవమన్నాం అనుకోండి, ఒక హాఫ్ చదివి మిగిలిన హాఫ్ వదిలేస్తాము. అంతేనా? సరే, కొంచెం చదివి కొంచెం వదిలేస్తాం. మనం ఎంత చదివాము ఎంత చదవలేదు అనే దానికి మనము ఒక ఫ్రాక్షనల్ పార్ట్ చూపించాలి అంటే యూజ్ చేసేదే, దాని వాల్యూ చూపించడానికి మనం యూజ్ చేసేదే ఫ్రాక్షన్స్. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ లా చేశారు? మొత్తం 5 ఈక్వల్ పార్ట్స్ లా చేశారు. ఈ 5 ఈక్వల్ పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ కి కలర్ చేశారు? 2 పార్ట్స్ కి కలర్ చేశారు. ఇప్పుడు నేను కనుక కలర్ చేసిన పార్ట్ కి ఫ్రాక్షన్ రాయండి అని అనుకో, ఎలా రాస్తారు చెప్పండి? ఎలా రాస్తారు? కలర్ చేసిన పార్ట్ కి ఫ్రాక్షన్ రాయమంటే మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో డినామినేటర్ లో పెట్టి కలర్ చేసిన నెంబర్ ఆఫ్ పార్ట్స్ న్యూమినేటర్ లో పెడతారు. సో ఫ్రాక్షన్ ఎందుకు ఈక్వల్ అవుతుంది? 2/5. మొత్తం పార్ట్స్ 5 పార్ట్స్, కలర్ చేసిన పార్ట్స్ 2 పార్ట్స్. 2/5 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్. ఒకవేళ నేను ఈ సర్కిల్ ని మొత్తం 8 పార్ట్స్ చేద్దాం అనుకున్నా, 8 పార్ట్స్ చూడండి ఒకసారి. 8 పార్ట్స్ అయ్యాయా? 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను కనుక దీనికి ఫ్రాక్షన్ రాయాలి, కలర్డ్ పోర్షన్ ఫ్రాక్షన్ రాయాలి అంటే కలర్ పార్ట్ కూడా మార్చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను ఎన్ని పార్ట్స్ కలర్ వేసా? 1 2 3 పార్ట్స్ వేసాను. సో ఇప్పుడు షేడెడ్ పార్ట్ కి ఫ్రాక్షన్ రాయండి అంటే ఎలా రాస్తారు? టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమో డినామినేటర్ లో రాసి షేడెడ్ పార్ట్స్ ఏమో న్యూమినేటర్ లో రాస్తారు. సో వాట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్? 3/8. ఓకేనా?
సో ఇలా మనం ఫ్రాక్షన్స్ ని చూడొచ్చు. ఇంకా కొన్ని చాలా నెంబర్ ఆఫ్ సిమ్యులేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సిమ్యులేషన్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనము క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఏ క్లాస్ కి ఏ సిమ్యులేషన్స్ కావాలి, ఏ క్విజెస్ కావాలి అన్ని మనం ఎంజాయ్ చేస్తూ నేర్చుకుందాము. చిన్నప్పుడు లైక్ 5th క్లాస్ 6th క్లాస్ లో మనం ఏదైనా ఒక 3D షేప్స్ కి నెట్ డ్రా చేసేవాళ్ళం. నెట్ అంటే ఏంటి? మీరేం కంగారు పడకండి. నెట్ అంటే ఏంటో నేను చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి. మీ అందరికి తెలుసు కదా ఈ షేప్ పేరేంటి? ఇది ఒక క్యూబ్. క్యూబేనా? రైట్. మనము చాలా సార్లు షూస్ తెచ్చుకున్నాం, షూస్ అని లేకపోతే ఇంకోటని ఏదో తెచ్చుకుంటాం. ఒక ఐటమ్ తెచ్చుకుంటే దాంతో పాటు ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ కూడా కొన్ని షేప్స్ ఉంటాయి కదా, క్యూబ్ అని, క్యూబాయిడ్ అని, సిలిండర్ అని, అలా షేప్స్ ఉంటాయి. వాటర్ బాటిల్, కొత్త వాటర్ బాటిల్ కొనుక్కుంటే దానికి వచ్చే బాక్స్ ఏ షేప్ లో ఉంటది? రైట్, సిలిండర్ షేప్ లో ఉంటుంది. అలానే రైట్, చాలా చాలా షేప్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక క్యూబ్ ఉంది. ఏముంది? క్యూబ్. ఈ క్యూబ్ ని కనుక ఏదన్నా ఒక ఎడ్జ్ సైడ్ నుంచి మనం కట్ చేసి ఓపెన్ చేసామనుకోండి, మీరు బాగా గుర్తించుకోండి. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తారు? ఏదో ఒక ఎడ్జ్ చింపేసేసి ఓపెన్ చేస్తారు. ఇలానేనా? చూడండి ఒకసారి. ఇలానేనా మీరు ఓపెన్ చేసేది? ఎస్. ఏదైనా ఒక సైడ్ ఓపెన్ చేసేసి, కేక్స్ తెచ్చుకుంటాం కదా మనం బర్త్డేకి. కేక్స్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేస్తాం? ఇలానేనా? రైట్. దాని ఫేసెస్ ని మనం దాన్ని ఫ్లాట్ చేసామనుకోండి, దానికి ఉన్న ఫేసెస్ అన్నిటిని ఫ్లాట్ చేస్తే వచ్చే దాని ఆ షేప్ యొక్క నెట్ అంటాం. ఎన్ఈటి నెట్. ఓకేనా? గుర్తొచ్చిందా మీకు? రైట్. సో ఇదొక క్యూబ్. సరే, మరి ఈ క్యూబ్ ని ఇలానే ఓపెన్ చెయ్యాలా, ఇంకే రకంగా ఓపెన్ చేయొచ్చా? చూడండి ఇక్కడ. చూడండి ఈ బ్లూ కలర్ డాట్ ని బాగా పర్ఫెక్ట్ చూడండి. ఈ చుట్టూ ఉన్న ఏమో సైడ్ ఫేసెస్, ఇదేమో బేస్. బ్లూ కలర్ ఉన్నదేమో బేస్, పింక్ కలర్ మీద బేస్ ఉంది. రైట్. మనం దీనికి పర్ఫెక్ట్ ఫోల్డ్ చేసామనుకోండి, బ్లాక్ కలర్ దాన్ని ఏమనాలి? సరే, నేనైతే బ్లాక్ కలర్ అంటున్నా. ఈ బ్లాక్ కలర్ అనేది టాప్ ప్లేస్ లోకి వస్తుంది. చూడండి, టాప్ ప్లేస్ లోకైనా వచ్చింది. రైట్. సో మనం దానిని ఓపెన్ చేసే ప్రాసెస్ లో బ్లాక్ ఇక్కడ వస్తుందా, ఎల్లో ఇక్కడ వస్తుందా, గ్రీన్ ఇక్కడ వస్తుందా, ఎక్కడెక్కడ చేంజెస్ అవుతున్నాయో చూడండి. అన్ని వెరైటీస్ లో మనం నెట్స్ ఫామ్ చేయొచ్చు. చూడండి, ఎల్లో ఇందాక ఇక్కడ ఉంది, అవునా? చూడండి, అక్కడే నా ఉంది ఎల్లో, ఇందాక అక్కడ ఉంది, ఇక్కడికి మూవ్ అయింది. సో మనం ఈ రకంగా కూడా దాన్ని ఓపెన్ చేయొచ్చు. నెట్ ఇలా కూడా ఫామ్ చేయొచ్చు. చూడండి, ఎల్లో కలర్ మళ్ళీ చేంజ్ అయింది కదా. సో ఇంకొక నెట్ వచ్చింది. మొత్తం 3 నెట్స్ చూసాం ఇప్పటికి మనం. మళ్ళీ ఎల్లో కలర్ చేంజ్ అయింది, 4th నెట్ ఇది. రైట్. ఇందాక దాకా ఎల్లో కలర్ చేంజ్ అయింది, ఇప్పుడు ఎల్లో కలర్ యాస్టీస్ గా ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ చేంజ్ అయింది. చూడండి. సో ఇలా మొత్తం మనము ప్యాటర్న్స్, ఎన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. చాలా ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. 11 ప్యాటర్న్స్ ఫామ్ చేయగలిగాం. ఈ నెట్ లో మొత్తం 11 ప్యాటర్న్స్ ఫామ్ చేసాం మనం. ఇవన్నీ ఏంటివి? వాటి ఫేసెస్ ని, క్యూబ్ యొక్క ఫేసెస్ ని కనుక మనం ఫ్లాట్ గా చేస్తే వచ్చేదాన్నే మనం నెట్ అంటాం. ఆ నెట్ ని మళ్ళీ సెట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మన క్యూబ్ వచ్చేస్తుంది. చూడండి, వచ్చేసిందా? మన క్యూబ్ మనకు వచ్చేసిందా? రైట్. ఇట్లాంటి మనము చాలా చాలా సిమ్యులేషన్స్ చూస్తాము. సో ఇదే మాట కనుక నేను నోట్ తో మీకు చెప్పుకుంటుంటే ఇలా ఉంటుంది నెట్ అంటే మీకు ఇంత క్లియర్ గా అర్థమయ్యేదా? చూడండి, ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, హెగ్జాగోనల్ ప్రిజమ్. చూడండి, సిలిండర్ కి అయితే మనకి సర్ఫేస్ ఏరియా మొత్తం రౌండ్ గా ఉంటుంది, కానీ ఇక్కడ సైడ్స్ ఉన్నాయి, మనకి ఫేసెస్ ఉన్నాయి. చూడండి, దీనికి నెట్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఇలాంటి బాక్సే వస్తుంది కదా, హెగ్జాగోనల్ షేప్ లోనే మోస్ట్లీ. చూడండి, హెగ్జాగోనల్ ప్రిజమ్ కి నెట్ ఎలా ఉందో. రైట్. ఇట్లాంటి
మనం ఇంకా చాలా సిమ్యులేషన్స్ యూజ్ చేసి మన క్లాసెస్ చాలా సింపుల్ గా ఈజీగా నేర్చుకుంటాము. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే విద్యాశక్తి క్లాసెస్ లో మనం ఎంతో ఫన్నీగా క్లాసెస్ నేర్చుకుంటాము. ఈ జర్నీలో మీరందరూ నాతో పాటు ఉండండి. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పించండి. మీరు నేర్చుకోండి. ఓకేనా? రైట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్. ఇలానే మన ఫర్దర్ క్లాసెస్ ను కూడా చాలా ఫోకస్డ్ గా కేర్ఫుల్ గా వినండి. ఓకేనా? నేను ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.